తెలుగు సినిమా హాస్య కుటుంబానికి పెద్దన్న ఆయన. ఇప్పుడొస్తున్న కమెడియన్స్ కి అందరికి ఆయన గురువు అని కూడా చెప్పొచ్చు. కొంతమంది వాళ్ళ ఆకారంతో, ఆహార్యంతో, అభినయంతో ఇలా ఒక్కొక్కటి, ఇప్పుడు గంభీరమైన ఆకారం ఉంటుంది, లేదా వాచకంతో, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫేమస్ అవుతారు. చాలా కొద్ది మంది మాత్రమే అన్ని కలిపి, అంటే ఆకారంతో, ఆహార్యంతో, అభినయంతో, వాచకంతో ఒక ఫేమస్ అయ్యే కొద్ది మందే ఉంటారు అలాంటి నటీనటులు. అందులో మన రేలంగి గారు ఒకటి. అసలు ఆయన లైఫ్ స్టోరీస్ చదువుతూ ఉంటే అబ్బా, హాస్యం వెనుక ఇంత విషాదం కూడా ఉందా అనిపిస్తూ ఉంటుంది. ఆయన తూర్పు గోదావరి రావుపాలెంలో 1910 ఆగస్టు 13 జన్మించారండి. ఆయన తండ్రి సంగీత మాస్టర్, హరికథలు కూడా నేర్పించేవారంట చిన్నప్పుడు. ఆయన దగ్గరే నేర్చుకున్నారంట సంగీతం, హరికథలు చెప్పడం. ఆయన 1919లో బృహన్నల అనే నాటకంతో రంగప్రవేశం చేశారండి. రంగస్థల ప్రవేశం అంటే నాటకాలు వేయడం ఇదంతా. ఆయన ఫస్ట్ యాక్ట్ చేసిన పాత్ర ఏంటంటే లేడీ పాత్ర, స్త్రీ పాత్ర పోషించారంట. ఆ కాలంలో ఆయన నటించిన ఎక్కువ నాటకాల్లో స్త్రీ పాత్రలే పోషించారంట. అది బాగా ఫేమస్ అయ్యాయంట, ప్రజాదరణ పొందాయంట ఆయన పాత్రలో. 1931లో విడుదలైన భక్త ప్రహ్లాద అన్న టాకీ మూవీ ఫస్ట్ చూసారంట ఈయన. అది చూసిన వెంటనే ఆయనకు ఆ సినిమా చాలా ఆశ్చర్యంగా అనిపించిందంట. ఆ పాత్రలు మాట్లాడడం అసలు ఎంత నచ్చిందంటే అదొక అపురూపమైన దృశ్యంలా అనిపించిందంట ఆయనకు ఆ సినిమా అనేది. సో ఎప్పటికైనా తన్ను కూడా అలా తెర మీద చూసుకోవాలనే కోరికతో, సినిమా రంగం వైపు ఆసక్తితో ఇక కలకత్తా బయలుదేరారు. కలకత్తా బయలుదేరిన ఆయన సి పుల్లయ్య గారి దగ్గర చేరారటండి. అక్కడ సి పుల్లయ్య గారి ప్రొడక్షన్ లో చేరి ఆ పనులు ఈ పనులు చేస్తుంటే ఆయన తీసిన మొట్టమొదటి సినిమాలో ఈయనకు అవకాశం వచ్చింది. శ్రీకృష్ణ తులాభారం అంట. ఆ సినిమాలో మన రేలంగి గారు మొట్టమొదటి తెర మీద, సినీ రంగంలో నటించిన మొట్టమొదటి పాత్ర. ఆయన తెర మీద చూసుకున్న పాత్ర శ్రీకృష్ణ తులాభారంలో చిన్న పాత్ర వచ్చిందంట. అలాగే ఆయన తర్వాత చాలా చిన్న చిన్న మూవీస్ యాక్ట్ చేశారంట, అంతా చేశారు. 12 ఏళ్ల తర్వాత గుణసుందరి కథతో ఆయన జీవిత కథే మారిపోయిందంటండి. మంచి గుర్తింపు వచ్చిందంట ఆ గుణసుందరి కథలో ఆయన పాత్రతో. హాస్య నటుడుగా కూడా పేరు ప్రఖ్యాతులు బాగా తెచ్చిపెట్టిన సినిమా అంటే గుణసుందరి. 1900 ఇంకా దాని తర్వాత 1950 నుంచి ఇంకా తిరుగులేదు. ఆయన స్థానం సుస్థిర స్థానం అయిపోయింది సినీ రంగంలో. హాస్య నటుడుగా, మంచి అభినయం ఉన్న నటుడుగా, ఆయన వాచకం, ఆయన నడక, ఆయనదంటూ ఒక ప్రత్యేకమైన శైలి. ఆ శైలితో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఎంత ఫేమస్ అయ్యారంటే రేలంగి గారి తర్వాత విజయవాహిని వారి చిత్రాల్లో ఆయన లేకుండా సినిమాలు తీసేవారు కాదంట. అసలు ఆయన సినిమాలు లేకుండా విజయవారి సంస్థలోను, వాహిని వారి వచ్చిన సంస్థలో సినిమాలు చాలా చాలా తక్కువ అంట. వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన లేకుండా సినిమాలు తీయలేదు. ఈయన అగ్రతారులు అందరితో నటించారండి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, జగ్గయ్య, ఎస్వి రంగారావు గారు, ఇలా అందరితో నటించారు. ఈయన ఒకరితో నటించలేదు అనేది కాదు. కానీ గమ్మత్ ఏంటంటే ఆ పాత్ర మెయిన్ హీరోలు ఉన్నా కూడా ఈయన పాత్ర ఏమాత్రం తగ్గేది కాదు. ఈయన పాత్రకున్న విలువ తగ్గేది కాదు. ఆయన పాత్రకున్న ఇంపార్టెన్స్ కూడా అంతే ఉండేది, హీరోలతో సమానంగా. ఒక రకంగా ఒక్కోసారి అయితే కొంచెం ఆ హీరోని డామినేట్ చేస్తున్న ఈ పాత్ర అనేటట్టుగా చిత్రీకరించేవారంట. ఈయన కేవలం కమెడియన్ గానే కాదండి, ఒక హీరోగా కూడా నటించారట కొన్ని సినిమాలు. అంజలీదేవి గారి సరసన మన పుల్లయ్య గారు తీసిన సినిమానే 1953లో పక్కింటి అమ్మాయి అనే సినిమాలో ఈయన హీరోగా నటించారట అంజలీదేవి గారితో కలిసి. ఒక కమెడియన్ హీరోగా నటించడం అన్నది మొట్టమొదట సినీ చరిత్రలో ఈయనతోనే మొదలైందంట, రేలంగి గారితోనే. ఆ సినిమా తర్వాత మళ్ళీ మన జయసుధ గారు, చంద్రమోహన్ గారు, చక్రవర్తి గారితో, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు కూడా తీయడం జరిగింది అనుకుంటాను. నాకు కరెక్ట్ గా ఐడియా లేదు, నాకు తెలిసి అది. సో అలాగా కొన్ని తర్వాత కూడా కొన్ని సినిమాల్లో హీరో పాత్రలు, హీరో ప్రధాన అంటే కథ అంతా మొత్తం ఆ పాత్ర చుట్టూ తిరిగే ప్రధాన పాత్రలు కూడా నటించారండి. ఇక హాస్య నటుడిగా చెప్పాలంటే మనకి రేలంగి గారు తెలిసింది అంటే, రేలంగి గారు అనగానే ఒక నవ్వు వస్తుందండి. అసలు మనకి ఆయన చూడంగానే, ఆయన ఏం నటించక్కర్లేదు, ఆయన అలా స్క్రీన్ మీద కనబడితే చాలు మనకి తెలియకుండానే నవ్వు వస్తుంది. ఆయన నడక కూడా గమ్మత్తుగా ఉంటుంది. అసలు హాస్యం అపహాస్యం కాకుండా అందరూ ఆనందించే విధంగా అందించేవారే రేలంగి గారు. ఆయన హాస్యంలో ఎక్కడ డబుల్ మీనింగ్ పదాలు గాని, లేకంటే ఒక వెకిలితనం గాని ఉండదు. అప్పటి హాస్యం నిజంగా హాస్యంగా ఉండదండి, సున్నితమైన హాస్యం, చక్కగా నవ్వుకునే హాస్యం, కుటుంబం అంతా చూడగలిగే హాస్యాన్ని అందించేవాళ్ళు. అప్పుడు చెప్పండి కదండి, ఆయన ఆకారం, అసలు అన్నిటికీ మించి ఆయన భాష, ఆయన వాడే డైలాగ్ డెలివరీ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది చాలా మంది ఇప్పుడు ఇమిటేట్ చేస్తూ ఉంటారు చూడండి. సో ఆయన వాచకంతో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆయన చాలా మందితో కలిసి నటించారండి.
సూర్యకాంతం గారితో, సూర్యకాంతం భర్తగా ఆయన చాలా సినిమాలు నటించారు. అసలు మన రేలంగి గారు సూర్యకాంతం సినిమాలంటే మనకి చాలా బాగుండేది, అసలు సూపర్ గా ఉండేది కదా వాళ్ళ జోడీ కూడా. ఆవిడ నోరేసుకుని ఆయన అరవడం, ఈయన గమ్మత్తుగా అదొక రకంగా చెప్పడం, ఏంటి అనుకుంటూ అదొక గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళిద్దరిది. అసలు గాలి నిప్పు అన్నట్టుగా అనేవారంట వాళ్ళు. కానీ ఎంతమందితో నటించిన గిరిజ గారితో కుదిరినట్టుగా ఎవరితోని కుదరలేదు. వాళ్ళది బాగా హిట్ పేర్ గా ఫేమస్ అయింది. అలాగే మళ్ళీ రేలంగి గారు రమణారెడ్డి గారు గుర్తుంది కదండి, సన్నగా పొడుగ్గా ఉంటారు ఆయన. ఈయన పొట్టిగా కొంచెం బందోబస్తుగా ఉంటారు మన రేలంగి గారు. వీళ్ళిద్దరిని హార్డ్ అండ్ లారీ అనేవారంట, లారెన్ హార్డీ అని పిలిచేవారంట. హాలీవుడ్ జంట ఉంటారు కదా, సన్నగా పొట్టిగా ఒకరు, లావుగా పొట్టిగా ఒకరు, సన్నగా పొడుగ్గా ఒకరు. రమణారెడ్డి గారితో కూడా వీళ్ళిద్దరిది బాగుంటుంది. రమణారెడ్డి గారు ఉన్నారంటే పక్కన రేలంగి గారు మామగానో అల్లుడుగానో, ఆయన మామ ఆయన అల్లుడు. సో సరదాగా ఉంటుంది. వీళ్ళది కూడా సూపర్ జోడీ అండి, రమణారెడ్డి గారిది రేలంగి గారిది. ఇలా రమణారెడ్డి గారు రేలంగి గారు ఓన్లీ నటుడు హీరోగానే కాదండి, ఆయన మంచి సింగర్ కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సంగీతం నేర్చుకోవడం జరిగింది కాబట్టి మరి దాని వలన ఏంటో ఆయన పాటలు ఆయనే పాడుకునేవారు కొన్ని పాటలు. ఇక ఆయన పాట మిస్సమ్మలో, పెద్ద మనుషులు, అప్పు చేసి పప్పుకూడు, ఇలాంటి సాంగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా సరదా సరదా సిగరెట్టు అదొకటి. నెక్స్ట్ వినవే బాలా నా ప్రేమ గోల, ఇవన్నీ ఆయన పాడినవే కదండి. ఆయన సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆయన పాడుకునే విధానం కూడా, ఆ విధానంలో కూడా గమ్మత్తు ఉంటుంది. ఇక మన గిరిజా గారితో చెప్పాలి అంటే ఇక వాళ్ళిద్దరు డాన్స్ అయితే, ఆయన డాన్స్ కూడా గమనించారు. ఆయన చాలా పెద్ద ఆకారం, హెవీ బాడీ ఆయనది. ఆయన ఆ డాన్స్ కూడా ఎట్లా చేసేవారంటే చిన్న జర్కీస్, దాన్ని కూడా ఆయన ప్లస్ పాయింట్ గా తీసుకున్నారు. ఆయన ఆకారాన్ని కూడా ప్లస్ పాయింట్ గా తీసుకొని ఆయన చిన్న కదలికలతోనే ఒక గమ్మత్తైన డాన్స్ సృష్టించేవారు. ఆ భుజాలు కదపడం, చేతులు ఇలా ఊపడం. అంతేకాదండి, ఈయన ఇంకొక కొత్త దీనికి కూడా ఈయనతోనే మొదలైందండి. టాప్ హీరోయిన్, అప్పట్లో సావిత్రి గారు చాలా ఫేమస్ హీరోయిన్ కదండి. ఒక హీరోయిన్ ఒక కమెడియన్ తో ఆడి పాడడం అనేది కూడా ఆ ట్రెండ్ కూడా ఈయనతోనే మొదలు పెట్టారు. మాయాబజార్ లో వీళ్ళిద్దరికి సాంగ్ ఉంటుంది కదండి, అదేంటి పాట గుర్తురాట్లేదు నాకు సడన్ గా. సో ఆ పాట మాయాబజార్ లో మన మాయా శశిరేఖ వస్తుంది. సో మాయా శశిరేఖ రాగానే ఆ పాట ఉంటుంది, వీళ్ళిద్దరితో ఆడి పాడిన పాట కూడా. సో అది కూడా ఫస్ట్ ఒక హీరోయిన్ కమెడియన్ డాన్స్ చేయడం అనేది కూడా మన రేలంగి గారితోనే మొదలైందండి. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చాలా ట్రెండ్ సృష్టించారండి. అసలు ఆయన పెట్టిన విధానం ఏంటి, హాస్యం ఏంటి, ఆయన చేసిన నాట్యం ఏంటి, అన్ని ఆయన ఒక ప్రత్యేక తరహా. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప హాస్య నటుడు అండి ఆయన గొప్ప హాస్య నటుడే కాదండి, ఆయన హాస్యం వెనుక ఏదో ఒక్క రోజుతోనే ఆయన హాస్య నటుడు అయిపోలేదు, లేదా ఏదో చిన్న చిన్న దీంతో చాలా కష్టాలు పడ్డారంట ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. సో ఆయన నవ్వులు పోయించిన ఇండస్ట్రీకి ఆయన రాళ్లు కూడా తీసుకున్నారు, అంటే రాళ్ల దెబ్బలు కూడా తిన్నారు. కొత్తలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయన అంటే తిండికి కూడా గుప్పడి మెతుకులు కూడా కష్టపడిన సందర్భాలు ఉన్నాయంటండి. ఆయన లైఫ్ స్టోరీ వింటుంటే హాస్యం విషాదం కలబోసిన జీవితం అంటారు చూడండి, అది మంచి ఉదాహరణ మన రేలంగి గారి లైఫ్ ఏమో అనిపిస్తుంది. చాలని తిండి అంట. అసలు పగలంతా వేషాల కోసం తిరిగి రాత్రి అయ్యేసరికి శోభనాచల స్టూడియోలో ఒక చెట్టు కింద చేరేవారటండి. అది ఆయనకి ఎప్పటికీ చెట్టులా కనపడేదంట. అక్కును చేర్చుకుని అమ్మ ఒడిలా ఫీల్ అయ్యేవారంట ఆ చెట్టుని. ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో మాటలు పడ్డారంట, కానీ ఎప్పుడు డీలా పడలేదు ఆయన. భోజనం లేక ఒకరోజు శోష వచ్చి పడిపోతే అది ఎదుటి వాళ్ళు శోష అనుకోకుండా నిద్ర నటించారంటండి. నిద్ర నటించి ఎవరి జాలి ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. సింపతి అనేది ఆయన నచ్చని పదం. ఆయన తన మీద తను జాలి పడలేదు, ఎవరు తన మీద జాలి పడే అవకాశాన్ని కూడా ఆయన ఎప్పుడు ఇవ్వలేదంట. ప్రతి దాన్ని కష్టాలని కూడా నవ్వుతూ ఎదుర్కొన్నారు, నవ్వుతూనే ఆ కష్టాలను కూడా నవ్విస్తూ తరిమేశారు. అందుకేనండి నవ్వులు చక్రవర్తిగా మనకి మిగిలిపోయారు. ఒకసారి ఒక పెద్ద మనిషి ఆయన దగ్గరికి వచ్చి ఒక జోక్ చెప్పమన్నారంట. మీరు మంచి కమెడియన్ కదండి, నాకు ఒక మంచి జోక్ చెప్పండి అంటే ఆయన జీవితానికి మించిన జోక్ ఏముందండి అన్నారంట. అదేంటండి అన్నారంట. అవునండి, జీవితం ఒక పెద్ద జోకు. నేను రాళ్లు తిని కూడా అరిగించుకునే వయసులో నాకు మరమరాలు కూడా దొరకలేదు. ఇప్పుడు రత్నాలు వజ్రాలు కొనే స్థాయిలో ఉన్నా మరమరాలు తిన్నా నాకు అరగట్లేదు. ఇంతకు మించిన జోక్ ఏముంటుందండి, జీవితానికి మించిన జోక్ ఏముంటుంది అన్నారంట. జీవితాన్ని అంత దీనిగా చెప్పిన పెద్ద మనిషి అండి ఆయన చెప్తున్నారు కదండి, కష్టాలను కూడా నవ్వుతూ పలకరించారు, వాటిని కూడా నవ్విస్తూ తరిమేశారు, నవ్వుతూ మిగిలారు. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉండేవారు. ఆయన ఎంత నటనను ప్రేమించేవారంటే రేలంగి గారు, ఆయన లాస్ట్ స్టేజ్ లో అంటే ఆయనకి చివరి రోజుల్లో థైరాయిడ్ ప్రాబ్లం సివియర్ గా వచ్చిందంట.
ఆయన చాలా వెయిట్ పెరిగిపోయారంట, కాళ్ళు కూడా కదపలేనంత బరువు పెరిగిపోయారంట. కానీ ఆయన నటన వదిలిపెట్టలేదు. అదే నవ్వుతూ కుర్చీలో కూర్చొని 30 సినిమాలు నటించారంట ఆయన. అది ఆయన అనారోగ్యంతో కూర్చున్నారని ప్రేక్షకులకు తెలియలేదంట. అది కూడా ఆయన కొత్త రక హాస్యం అందిస్తున్నారనుకున్నారంట. అంత గొప్ప మనిషి అండి ఆయన. ఆ నవ్వుని వదిలిపెట్టలేదు, మనల్ని నవ్వించడం మానలేదు. ఆయన కష్టాలను అనుభవిస్తున్న, ఆయన బాధపడుతున్న అనారోగ్యంతో అది కనపడనీయకుండా అందరినీ నవ్వించారు ఆయన. ఆ కుర్చీలో కూర్చుని 30 సినిమాలు నటించారంట. అది ఎవరికి తెలియదంట, అది ఆయనకి అనారోగ్యంతో ఆయన కూర్చున్నారు అని. అందుకేనండి ఆయన హాస్య బ్రహ్మ అన్నారు ఆయన్ని. సో అలా ఆయన తన ఊపిరి ఉన్నంత, అంటే చివరి రోజులు తనకి వీలైనంత వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారండి. నటిస్తూనే ఆయన అంటే ఎలా చెప్పాలంటే, ఆయన కోసం చెప్తున్నప్పుడు చాలా మంచి మనిషి అండి ఆయన. ఆయన కష్టాలు పడ్డారు కాబట్టి ఎవరు కష్టంలో ఉన్నా తనకి చేతనైన సాయం అందించేవారంటండి. ఎన్నో సంస్థలకు విరాళాలు ఇచ్చారు, ఎంతో మంది పెళ్లిళ్ళకి వీటికి. నాకు కష్టంలో ఉన్నాను బాబు అని అన్న ఎవరు అన్నా తనకి చేతనంత సాయం ఇచ్చారంట, ఎన్నో దానాలు ఇచ్చారంట. అంటే ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఆ కష్టం విలువ ఆయనకి తెలుసు. కష్టపడి ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఎవరైనా కష్టపడుతున్నా ఆయన పుట్టిన ఊరికి కానీ చాలా విరాళాలు ఇచ్చి చాలా మందికి సహాయ సహకారాలు అందించారంట మన రేలంగి గారు. ఈయన 1975 నవంబర్ 26న మరణించారండి. భౌతికంగా మరణించారండి. ఆయన భౌతికంగా మరణించారు. ఆయన ఎప్పుడూ చనిపోలేదు, అందరి మనసులో ఎప్పుడూ చిరంజీవిగానే ఉన్నారు. అందుకనే భౌతికంగా అన్నాను నేను. భౌతికంగా మరణించిన ఆయన హాస్యం, ఆయన నటన, ఆయన అందించిన హాస్యం ఎప్పటికీ మన మనసులో చిరస్థాయిగానే ఉంటుందండి. ఆయన ఎప్పుడు చిరంజీవే. ఆయనకి మరణం అన్నది లేదు, ఆయన నటనకి లేదు, ఆయన హాస్యానికి లేదు. ఇప్పటికే మనకు హాస్యం అంటే గుర్తొచ్చే ఫస్ట్ రేలంగి గారే. ఆయన భౌతికంగా మనకు దూరమైన, ఆయన నటన పరంగా, ఆయన పాత్రల పరంగా మనకి ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. ఇక ఇలాంటి వాళ్ళ స్టోరీలు చదువుతూ ఉంటే హాస్యం వినకు కూడా ఇంత విషాదం ఉందా, మనకు హాస్యాన్ని అందిస్తున్న వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఎంత దీనిగా పైకొచ్చి మనకు హాస్యాన్ని అందించారు, మనకి నటన అందిస్తారు అని. ప్రతి జీవితం ఒక పుస్తకం అని అందుకే అన్నారండి మహానుభావులు. ప్రతి జీవితం ఒక పుస్తకమే. ప్రతి ఒక్క జీవితంలో ఒక పాఠాలు ఉంటాయి, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి. ఏ ఒక్కరిది ఒక పేరు గాని, ఒక ప్రఖ్యాత గాని, ఏదైనా అది ఒక్కరోజు ఆకాశంలోంచి ఊడిపడే నక్షత్రంలాగా, తోకచుక్కలా రాలిపడే నక్షత్రంలాగా చేతికి అందదండి. ఎంతో కష్టం, ఎంతో శ్రమ, ఎంతో ఓర్పు, తన మీద తనకున్న నమ్మకం, ఆ నమ్మకాన్ని పట్టుకునే ఒకే ఒక ఆత్మవిశ్వాసం ఆయుధంగా చేసుకుని ముందుకు నడిచితే ఎప్పుడైనా విజయం మన చేతిలోనే ఉంటుంది అన్నదానికి ఉదాహరణ రేలంగి గారి లైఫ్.